ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఆశీర్వాదం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు మన కొరకు రాశాడు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు ఈ రెండు గొప్ప ఆశీర్వాదాలను గుర్తు చేశాడు: రక్షకుడు మరియు నిరీక్షణ. మన రక్షకుడు దేవుడు. మన జీవితమంతా మన బలంతో, మన యోగ్యతతో, మన నీతితో కాదు, కానీ కేవలము దేవుని కృపతోనే మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి పాపమనే బంధకంలోంచి విడుదల చేశాడు. అందుకే క్రైస్తవ జీవితం మన సామర్థ్యం మీద కాదు, కానీ కేవలము దేవుని కృప మీదనే నిలిచుంటుంది. మన నిరీక్షణ క్రీస్తు యేసు. ఈ లోకంలో నిరీక్షణలు చాలా ఉంటాయి: పని, కుటుంబం, డబ్బు, ఆరోగ్యం. కానీ అవన్నీ కేవలము తాత్కాలికం. నిజమైన, నిలిచిపోయే, నమ్మదగిన నిరీక్షణ యేసుక్రీస్తులోనే ఉంటుంది. ఆయన ఎప్పుడు మారడు, మోసము చేయడు, విఫలము చేయడు. మనం నిలబడే రాయి ఆయనే. మనం ఎదురు చూసే భవిష్యత్తు ఆయనే. మన హృదయానికి శాంతి ఆయన. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, రక్షణ కూడా యేసులో ఉంది, నిరీక్షణ కూడా యేసులోనే ఉంది. మన జీవితంలో ఎటువంటి గడ్డు పరిస్థితి వచ్చినా మన దృష్టి ఆయన మీదే ఉండాలి. ఎందుకంటే ఆయనే అది. ఆయనే అంతము, ఆయనే మన బలము. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన నీ ప్రేమకు ధన్యవాదాలు. మా నిరీక్షణ అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మా హృదయాలలో మీ వాక్యాన్ని నిలపండి. ఈ లోకంలోని తాత్కాలిక నిరీక్షణలతో కాక కేవలము నిన్ను మాత్రమే విశ్వసించే హృదయాన్ని మాకు దయచేయండి. ఎన్ని పరీక్షలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసునే మా బలంగా, మా శాంతిగా, మా నిరీక్షణగా చూడడానికి మాకు సహాయం చేయండి. రోజు మా అడుగులు మీరే స్థిరపరిచి మీరే నడిపించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.